31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, నేను ఈరోజు కరికులమ్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. అంటే డీటెయిల్గా చాలామంది పేరెంట్స్కి ఇప్పుడు ఇంటర్నేషనల్, కేంబ్రిడ్జ్, సిబిఎస్ఈ, ఎస్ఎస్సి కొంతమంది తెలియదు, అందరి గురించి కాదు, కొంతమందికి. ఒకసారి వాటి డిఫరెన్షియేషన్ ఏంటి? చాలామంది ఎస్ఎస్సికే ఎక్కువ వెళ్తూ ఉంటారు, స్టేట్ సిలబస్కి. స్టేట్ సిలబస్కి, సిబిఎస్ఈకి, ఇంటర్నేషనల్ వీటికి అసలు తేడాలు ఏమన్నా ఉంటుందా? సిలబస్ ఎలా ఉంటుంది? హార్డ్, ఈజీ? అది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇది మా పిల్లలకి చదవలేరు, కష్టము అని ఎస్ఎస్సిలో వేసేస్తున్నారా? అంటే ఒక్కసారి డీటెయిల్గా అటు స్టూడెంట్స్కి ఇటు పేరెంట్స్కి కూడా అర్థమయ్యేలా. ఎన్నో సిలబస్లు ఉన్నాయండి. మనము బ్రిటిష్ సిలబస్ అంటే ఐజిసిఎస్సి అంటున్నాము, ఆర్ కేంబ్రిడ్జ్ అంటున్నాము, తర్వాత ఐబీ కరిక్యులం అంటున్నాము, తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియన్ సిలబస్ కూడా కొత్తగా రాబోతుంది. ఇదే కాకుండా మన ఇండియన్ సిలబస్లో కూడా ఎస్ఎస్సి ఉంది, సిబిఎస్ఈ ఉంది, ఐసిఎస్సి ఉంది. కాకపోతే ఈ డిఫరెన్సెస్ ఏంటి అనేది కొంచెం ఎక్స్టెన్సివ్గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సిబిఎస్ఈ బోర్డ్ చూద్దాం. సిబిఎస్ఈ బోర్డ్ ఏంటి? ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఈ సెంట్రలైజ్డ్ సిస్టంలో ఏంటి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా సిబిఎస్ఈ బేస్డ్. ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్ అంటున్నాము, జేఈ అంటున్నాము, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ బేస్డ్ ఆన్ సిబిఎస్ఈ. అందుకని చాలా మటుకు పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సైన్స్ స్ట్రీమ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళాలన్నా వాళ్ళు సిబిఎస్ఈ బోర్డుకి ఆప్ట్ చేస్తున్నారు. సిబిఎస్ఈ బోర్డులో సైన్స్, మ్యాథ్స్ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అంటే ఆ రెండు కేటగిరీస్కి చాలా హైలైట్ చేస్తున్నారు. అదే ఇంకో సిలబస్ ఉంది మనకి, మన ఇండియన్ సిస్టంలోనూ ఐసిఎస్సి అని. ఐసిఎస్సి సిబిఎస్ఈ కంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సిబిఎస్ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఆబ్జెక్టివ్ టైప్, ఐసిఎస్సి అలా కాదు, లాంగ్వేజ్ బేస్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు హ్యుమానిటీస్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో స్పెసిఫిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ హైలైట్ చేసేది ఐసిఎస్సి ఎగ్జామ్. సో సిబిఎస్ఈ కంపేర్ చేస్తే ఐసిఎస్సి కొంచెం కష్టం. తర్వాత ఇప్పుడు మనము బ్రిటిష్ కరికులం, కేంబ్రిడ్జ్ సిలబస్ అంటున్నారు, ఐజిసిఎస్సి అంటున్నారు. ఇదేంటి, మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నేను బయాలజీతో పాటు సైకాలజీ కూడా తీసుకోవచ్చు. మన ఇండియన్ సిస్టంలో అది ఎలా కాదు, మనకు అసలు సిస్టమే లేదు అట్లా. కాకపోతే ఐజిసిఎస్సిలో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఈజీ అనలేను, డిఫికల్ట్ అనలేను సిలబస్. ఎందుకంటే అది థింకింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు క్రిటికల్ థింకింగ్ అంటారు, అవి కూడా ఉంటాయి. డేటాని అనలైజ్ చేసి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఒక కాంపోజిషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అన్నట్టు ఉంటుంది. దాని తర్వాత మనం అదే ఐజిసిఎస్సి అంటే కేంబ్రిడ్జ్ రన్ బోర్డ్ కాబట్టి బోర్డ్ అనేది కేంబ్రిడ్జ్, కాకపోతే ఎగ్జామ్స్ పేరు ఐజిసిఎస్సి ఎగ్జామ్స్ అంటాం. దట్ విల్ లీడ్ ఇన్ టు ఏఎస్ లెవెల్, ఏ లెవెల్స్ అని అంటాం అనమాట. దాని తర్వాత ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఐబీ కరికులం అనేది జెనీవా, స్విట్జర్లాండ్ సపోర్ట్ వచ్చిన కరికులం అది. ఐబీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ కరికులం. అందుకు అడ్వాంటేజ్ ఎందుకంటానంటే రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే నా సొంతంగా నేను డెసిషన్ మేకింగ్ అనేది చాలా తొందరగా అలవాటు అయిపోతుంది పిల్లలకి. అక్కడ ఎక్కడ మనము బైహార్ట్ చేసి రోట్ లెర్నింగ్ అంటాం కదా, అవేమీ ఉపయోగపడవు ఐబీ కరికులంలో. కొంచెం అదేదో ఉపయోగపడేది ఐజిసిఎస్సి, సిఐఈ ఎగ్జామ్లో. అఫ్ కోర్స్ సిబిఎస్ఈ ఇస్ ప్రిడామినెంట్లీ రోట్ లెర్నింగ్. మనం మెమరైజేషన్, మనం ఎంత నాలెడ్జ్ రీగెయిన్ చేసుకోగలుగుతున్నాము అనేది టెస్ట్ చేస్తున్నారు. బట్ ఐబీ కరికులం అట్లా కాదు, చాలా మటుకు నీ సొంతంగా నువ్వు నేర్చుకోవాలి, నువ్వు రీసెర్చ్ నీదే చేసుకో. సో ఏది కష్టం అంటే ఐబీ చాలా కష్టం. అది మామూలుగా అందరికీ అవుతుందా అంటే అవ్వదు. దాని అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది దాంట్లో. సో నాకు అనిపించేది ఏంటంటే ఐబీ నేను ఏంటి చెయ్యాలి ఫ్యూచర్లో అని డిసైడ్ చేసుకొని వాళ్ళు ఐబీకి వెళ్తే వాళ్ళకి తిన్నగా అయిపోతారు, ఏది చెయ్యాలి అనేది తెలిసిపోతుంది. ఇంకోటి డిఫరెన్స్ ఏంటంటారు,
సిఐఈ అంటే ఐజీసీఎస్సి బ్రిటిష్ కరికులము, ఐబీ కరికులము, ఇప్పుడు వచ్చే ఆస్ట్రేలియన్ కరికులము, ఇవన్నీ ఏంటి చాలా ఎక్స్పెన్సివ్. నార్మల్ ఫ్యామిలీ నుంచి నేను అంత ఎక్స్పెన్సివ్ స్కూల్కి పంపించడం అనేది చాలా కష్టం. కాకపోతే ఈ కరికులంలో అడ్వాంటేజ్ ఏంటంటే సొంతంగా ఆలోచించే శక్తి ఉంటుంది, ఒక డెసిషన్ తీసుకోగలిగే శక్తి వస్తుంది. ఇంతవరకే కాదు, దీనికంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆలోచించే శక్తి ఒకటి పెరుగుతుంది. ప్లస్ లైఫ్ స్కిల్స్ అనేది చాలా బాగా నేర్చుకోగలిగే అవకాశం ఉంటుంది పిల్లలకి. ఒట్టి చదువే కాదు, అటు స్పోర్ట్స్, ఆర్ట్ అన్నిటి మీద ఫోకస్ ఉంటుంది. ఐబీ కరికులంలో అన్నిటికీ ఈక్వల్ వాల్యూ ఉంటుంది. అటు ఆడాలి, ఇటు చదవాలి, నీ అంతటా నువ్వు యూ హ్యావ్ టు టీచ్ యువర్ సెల్ఫ్ అంటాం చూడండి, అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ కరికులమ్స్ అనేవి చాలా అంటే లైఫ్ అర్థం అయ్యేటట్టు నేర్పిస్తాయి. మన సిబిఎస్ఈ ఏంటి, మనం ఎంత మెమరైజ్ చేసుకోగలిగాము అనేది ఫోకస్ చేస్తాయి. దెన్ మన ఐసిఎస్ఈ, నేను ఒక అడ్వకేట్ అవ్వాలనుకున్నాను, ఒక లాయర్ని అవ్వాలనుకున్నాను, ఒక జర్నలిస్ట్ అవ్వాలనుకున్నాను, మీలాగా జర్నలిస్ట్ అవ్వాలనుకుంటే నా లాంగ్వేజ్ స్కిల్స్ చాలా బెటర్ ఉండాలి. సో దానికి ఐసిఎస్ఈ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఎస్ఎస్సికి ఏంటి ఇంపార్టెన్స్. ఎస్ఎస్సి సిలబస్లో ఏంటి, మన మ్యాథ్ సైన్స్ చాలా రగడ్గా ఉంటుంది. ఇట్స్ వెరీ డీప్ రూటెడ్. ఓకే, కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి కంటెంట్ ఎంత ఉందంటే అదంతా నేర్చుకోవటానికి మనకి ఆప్షన్ లేదు, బట్ బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తగా వచ్చింది 2025లో. మనం ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తే ఇది మన సిలబస్ ఏనా అనిపిస్తుంది, మన ఎడ్యుకేషన్ ప్లాన్ అనిపిస్తుంది. ఎందుకంటే మన సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా బాగా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఎగ్జాంపుల్స్ బేస్డ్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా హైలైట్ చేసింది. అన్ఫార్చునేట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తారు ఎవరైనా, అది సహజం. ఎందుకంటే మనకి ట్రైనింగ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం. ఎస్ఎస్సిలో అడ్వాంటేజ్ ఏంటంటే అది లోకల్. స్టేట్ సిలబస్ ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏమి చేయాలి, మన పిల్లలు ఏమి నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి, నీ మాతృభాష అనేది ఏంటి అన్న దాని మీద స్పెసిఫిక్గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇదే కాకుండా సైన్స్ మ్యాథ్స్, మన బ్యాక్ బోన్ అంతను సైన్స్ మ్యాథ్స్తోనే ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ దట్ ఐ ఫైండ్ విత్ ఎస్ఎస్సి అండ్ సిబిఎస్ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిబిఎస్ఈ బేస్డ్. సో నేను ఎస్ఎస్సి ఒక్కటే నాకు ఫోకస్ చేశాను అనుకో, కొన్ని టాపిక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని అప్లికేషన్ థియరీస్ చేంజ్ ఉండొచ్చు. సో ఆ ఒక్కటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించేది. అండ్ ఇంకోటి ఎస్ఎస్సిలో నేను చాలా అరుదుగా చూసేది ఏంటంటే పుస్తకాలు చదువుకొని రీప్రొడ్యూస్ చేయటం ఒక్కటే పిల్లలకి అలవాటు అయిపోతుంది. ఇవాళ నేను మీరు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏం నేర్చుకున్నది అది కాదు కదా, నేను మీతో ఎలా ప్రజెంట్ చేస్తున్నాను, మీకు ఎలా ప్రజెంట్ చేస్తున్నాను, నా ఐడియాస్ అనేది కొంచెం ఎక్కడో ఒక సెగ్మెంట్ వాళ్ళు అటెండ్ చెయ్యరు అనిపిస్తుంది. సో ఎస్ఎస్సిలో తప్పులేదు, సిబిఎస్ఈలో తప్పులేదు, డబ్బులు ఉన్నాయా ఇంకా ఐబీ కరికులంకి, జీసీఎస్సికి, వీటికి వాటికి వెళ్ళొచ్చు. కాకపోతే టు ద ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లలు ఏమి చెయ్యాలనుకుంటున్నారు అన్నది మనకే అవగాహన లేనప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, అవునా? ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు అంటారు, రేపొద్దున ఇంకో బోర్డు అంటారు. ఆ ఎక్స్పెరిమెంటింగ్ చేసేటప్పుడు మీ పిల్లలు రెడీ ఉన్నారా లేదా మీరు చూసుకోవాలి. సో నా ప్రకారము ఏది గొప్ప సిలబస్ అనేది నేను చెప్పలేదు. అది చాలా, నేను ఏమైనా కమెంట్ చేస్తా అది నాకు నేను చీట్ చేసుకున్నట్టే ఉంటుంది. మీకు డబ్బులు ఉన్నాయి, నా పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, నేను అది ఎఫోర్డ్ చేయగలను, నా పిల్లలు ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే మీకు ఐబీ కరికులం, సిఎస్సి, యూకే కరికులం ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి. కాకపోతే పిల్లలు ఇండియాలోనే ఉంటారు అన్నప్పుడు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అన్నప్పుడు సిబిఎస్సి, వాళ్ళు ఆర్ట్స్ హ్యుమానిటీస్కి వెళ్ళాలంటే ఐసిఎస్సి కష్టం సిబిఎస్సి మీద.
ఎస్ఎస్సి మన పిల్లలు ఇక్కడే ఉంటారు, వాళ్ళ మ్యాథ్స్ సైన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో అక్కడి వరకు పరిమితం అయిపోతారు అని మీకు అనిపించినప్పుడు ఎస్ఎస్సిలో ఉండొచ్చు. చాలా మంది మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎస్ఎస్సి నుంచి సిబిఎస్సికి షిఫ్ట్ అవుతారు పిల్లలు. అప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. నేను కొంతమందిని చూశాను, అది ఆ సబ్జెక్ట్ చదవలేక హార్డ్గా ఉంది అని చెప్పడం చూస్తూ ఉంటాం. నిజంగా అంత హార్డ్ ఉంటుందా సిబిఎస్సి సిలబస్ కంపేర్ టు ఎస్ఎస్సి? ఇప్పుడు మనం చూస్తే సిబిఎస్ఈలో మనము సైన్స్ మ్యాథ్ ఒకటే చూసాం, సోషల్ సిలబస్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా, ఎస్. అండ్ లాంగ్వేజెస్ డిఫరెంట్గా ఉండొచ్చు కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగు ఇంపార్టెంట్, వాళ్ళకి హిందీ ఇంపార్టెంట్, అక్కడే ఎదురు దెబ్బ తిన్నట్టు అయిపోతుంది కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ అనేది మనకు లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్గా చూస్తే సబ్జెక్ట్స్లో అంత కష్టపడరేమో, లాంగ్వేజెస్లో చాలా కష్టపడతారు పిల్లలు. సో అక్కడ ఒక్క లాంగ్వేజ్ అన్న కిందికి తీసుకొచ్చింది అనుకోండి, పిల్లలకు నిరాశ నిస్పృహ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో సిబిఎస్ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ చూస్తే. స్టేట్ సిలబస్ ఏంటి మనకి తెలుగులో కూడా టీచ్ చేసేటప్పటికి సడన్గా సిబిఎస్ఈలోకి నన్ను మార్చేటప్పటికి నేను ఇంగ్లీష్లో చదవాల్సి వస్తుంది. ఆ ఇంగ్లీష్ నాకు అర్థం కాక, టర్మినాలజీ అర్థం కాక, ఈ ఏ వర్డ్ ఎక్కడ యూస్ చేస్తామో అనేది కూడాను వాళ్ళకి అవగాహన లేకపోతే కష్టపడతారు కదా. సో కేపబిలిటీ అనేది కాదు ఇక్కడ ప్రశ్న, పిల్లలకి ఆ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అలవాటు అయిందా లేదా. అదే మళ్ళీ టీచర్ని కూడా మనం చూస్తే నేను చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాను, కొంతమంది టీచర్లు ఇంకా అట్లానే నేర్పిస్తున్నారు, అది తప్పు కాదు అనిపిస్తుంది. కాకపోతే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడాను, ఇంత ట్రైనింగ్ అయిన తర్వాత కూడాను నా చిన్నప్పుడు ఎలా నేర్పించారో ఇప్పుడు అలా నేను నేర్పిస్తానంటే అది తప్పు అనిపిస్తుంది. సో నేను ఎస్ఎస్సి గొప్ప, సిబిఎస్సి చాలా కష్టం ఇది చెప్పటము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుకుంటారు. కాకపోతే స్ట్రాంగ్గా నేను చెప్పేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్ నీట్, జేఈ, ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకున్న పిల్లలు సిబిఎస్ఈకి వెళ్ళటం బెటర్. అంటే బేస్డ్ ఆన్ కరికులం స్టూడెంట్ యొక్క ఏమంటారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఫ్యూచర్ కానీ బాగుంటుందని అనుకోవచ్చు అంటారా కరికులం బేస్ చేసుకుంటే? అది మాత్రం చాలా కష్టం, ఎందుకంటే కరికులం గొప్పగా. ఇప్పుడు నా కొడుకు సిబిఎస్ఈ ఆర్ ఐబీలోకి వెళ్ళాడు, సిబిఎస్ఈ చేస్తూ ఐబీలోకి వెళ్ళాడు, నేను ఎలా చెప్పగలను వాడి ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది అని? చెప్పలేను కదా. ఎందుకంటే ఆ పిల్లవాడు కోపం చేసుకోగలిగాడో లేదో అది ఇప్పుడే నాకు తెలియదు కదా, చేతులు కాలిన తర్వాతే తెలుస్తుంది కదా, ఒక సంవత్సరం అయిన తర్వాతే తెలుస్తుంది. అప్పటికి వాడికి కాన్ఫిడెన్స్ పెరిగిందో లేకపోతే ఉన్న కాన్ఫిడెన్స్ ఊడిపోయిందో తెలియదు కదా. సో మీరు పిల్లల్ని ఒక సిలబస్ నుంచి ఇంకో సిలబస్కి చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అదేదో 6th 7th టైప్లో ఉన్నప్పుడే చేంజ్ చేసేయండి, దాని తర్వాత చేంజ్ చేయదు. నా రికమెండేషన్ 7th తర్వాత చేంజ్ చేయొద్దు, చాలా కష్టపడతారు పిల్లలు. ఒక అంటే ఏం చెప్తామంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద కరిక్యులం, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. కొత్త కమ్యూనిటీలోకి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టపడతారు. కొత్త సిలబస్, కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్స్, కష్టం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.